హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లిపట్టి అండి. ఫస్ట్ టైం చేసినా కూడా క్రంచీగా క్రిస్పీగా రావాలంటే ఒకసారి ట్రై చేయండి. మనం అచ్చం బయట ప్యాకెట్లో కొన్నట్టుగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే ఇలా చేసి స్నాక్స్కి ఇచ్చేయచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రంచీగా వచ్చిందో. దీనికోసం అయితే 1 కప్పు వరకు పల్లీలను తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న పల్లీలని ప్యాన్లోకి వేసుకొని మనం లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేయించడానికి 15 నిమిషాల టైం అయితే పడుతుందండి. మనం లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే కొంచెం పల్లీలు అనేది పచ్చి పచ్చిగా ఉంటాయి. మీరు హై ఫ్లేమ్లో తొందరగా వేయిస్తే లో ఫ్లేమ్లోనే చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోండి. ఇప్పుడు నేను ఇలా గ్లాస్తో అయితే పొట్టును మెదుపుకుంటున్నాను. ఇలా మనకు పల్లి పొట్టు ఈజీగా పోవడానికి ఇలా పూరీల గరిటెతో ఇలా చేసేస్తే తొందరగా వచ్చేస్తుందండి. మనకి పొట్టు అయితే తొందరగా పోతుంది. ఇలా పొట్టంతా పక్కకు తీసి ఈ పల్లీలను పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పల్లిపట్టి చేయడం కోసం ఒక ప్లేట్ని అయితే తీసుకొని ఆ ప్లేట్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఇలా అప్లై చేసేసుకోవాలి. ఇలా ప్లేట్కి అంతా నెయ్యిని అప్లై చేసి పెట్టేసుకుంటే మనం పల్లిపట్టి చేసిన వెంటనే అందులోకి వేయడానికి ఈజీగా ఉంటుంది. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో అయితే బెల్లాన్ని తీసుకోవాలండి. నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను బెల్లం. మీరు కప్పు వరకు వేసేసుకోండి బెల్లాన్ని. ఇలా బెల్లం తురుము వేసుకోవడం వల్ల మనం వాటర్ వేయకుండా కూడా తొందరగా కరిగిపోతుంది. ఇందులో వాటర్ కానీ ఏం వేయనవసరం లేదండి. మనం జస్ట్ బెల్లాన్నే కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మనం 1 స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మనకి చూడండి కొంచెం పొంగులాగా వచ్చేస్తుంది కదా. ఇలా కలుపుతూ మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం పాకం అనేది బాగా ముదురుగా రావాలండి. మనం ఈ పాకాన్ని వాటర్లో వేసిన తర్వాత ఆ పాకం అనేది గట్టిగా ఉండాలి. విరిగిపోతూ ఉంటే మనకి పల్లిపట్టు అనేది క్రంచీగా వస్తాయండి. లేదంటే పంటికి అంటుకుపోతూ ఉంటాయి. ఈ పాకం పర్ఫెక్ట్గా వస్తేనే మనకి పల్లిపట్టి అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ యొక్క పాకాన్ని అయితే కరెక్ట్గా చేసేసుకోండి. చూడండి మనకు పాకం వచ్చిందా లేదా ఒక గిన్నెలోకి వాటర్ని వేసేసి ఈ పాకాన్ని అందులోకి వేసేయాలి. ఇలా పాకం వేసిన వెంటనే చూడండి మనకి గట్టిగా విరిగిపోవాలి. సౌండ్ కూడా రావాలండి. చూడండి ఇలా టప్ మన సౌండ్ వచ్చేసింది కదా. ఇలా క్రంచీగా వచ్చింది. మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్టు. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని ఈ పాకంలోకి వేసేసుకోండి. ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి. పాకం మొత్తం పల్లీలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే దీన్ని మనం ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. అందుకే ముందే మనం ప్లేట్కి నెయ్యి రాసి పెట్టేసుకోవాలి. ఈ పాకం వచ్చిన తర్వాత కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లిపట్టిని ప్లేట్లోకి అయితే మొత్తం వేసేసుకొని ఒక స్పూన్కి నెయ్యిని రాసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. మనం ముందే ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలండి చాక్తో. తర్వాత ఇది ఎండిన తర్వాత మనకి కట్ చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఇలా ముందు ఘాట్లు పెట్టేసుకుంటే మనకి ఇది కూల్ అయిన తర్వాత తొందరగా ఊడొచ్చేస్తుంది షేప్ అనేది. ఇలా మొత్తం అయితే ఘాట్లు పెట్టేసుకోండి. 3 గంటల తర్వాత మనకి ఇది కంప్లీట్గా కూల్ అయిపోతుంది. చూడండి మనకి ఇలా ఈజీగా విరిగిపోతుంది. చాలా క్రంచీగా వచ్చిందండి పల్లిపట్టి మాత్రం. పిల్లలకైతే నచ్చేస్తుంది. మీరు ఇంట్లోనే ఒకసారి ఇలా పల్లిపట్టి ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం అచ్చం బయట షాప్లో కొన్నట్టుగానే ఉంటుందండి. ప్యాకెట్లో పల్లిపట్టి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఈ పల్లిపట్టి ఇలా క్రంచీగా రావాలంటే మాత్రం ఒకే ఒక టిప్పు గుర్తుంచుకోండి. మీరు పాకాన్ని వాటర్లో వేయగానే ఆ పాకం అనేది గట్టిగా క్రంచీగా విరిగిపోవాలండి. సౌండ్ రావాలి టప్ అని. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అలా వస్తేనే మనకి పల్లిపట్టి అనేది క్రంచీగా వచ్చేస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.